ఏలూరు జిల్లా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖకు ఈరోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒకళ్ళ ఇద్దర ఎంతో మంది త్యాగ ఫలమే ఈనాటి 79వ స్వతంత్ర దినోత్సవ ఆగస్టు 15 అంటేనే అందరికీ ఒక పండుగ రోజు. ఆగస్టు 15 అంటేనే ముఖ్య అతిథి వర్య ఈరోజు ఈ కార్యక్రమానికి తమరు విచ్చేశారు. సమాన్ ఘాట్ కార్యక్రమానికి పరిరక్షణకి పర్యవేక్షణ తీసుకోవడం కోసం వారి ముందుకు వస్తున్నారు మన శాఖ మంత్రులు. అలాగే జడ్పీ చైర్మన్ శ్రీమతి గంటా వరదశ్రీ గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఏలూరు శాసనసభ్యులు బడ్జెట్ సంజయ్ గారిని కూడా వేదికకు ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానిస్తున్నాం. అలాగే కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శ్రీమతి పి దాదర్ రెడ్డి గారు కూడా యోగా సాధన ద్వారా అపార ప్రయోజనాలున్నాయి. మరి నోరు లేని మూగ జీవాలకు విశిష్టంగా అండ్ ఎస్ జే సాగర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిఆర్డి కాలేజీ ఏలూరు. ఇప్పుడు మనం చూస్తాం అద్భుతమైనటువంటి డ్రోన్స్ ప్రదర్శన. ఓకే सारे जहां से अच्छा हिंदुस्तान हमारा దేశాన్ని అన్నిటిలోకి భారతదేశం నిన్న అని అద్భుత గీతం ఆర్ఎస్ఐ ఏలూరు కంటించండి. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం. గ్యారెల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. కమా ఆ తర్వాత చూస్తున్నారు గర్ల్స్ కంటింజెంట్ యంగ్ జాయింట్ డిగ్రీ థర్డ్ ఇయర్ సెయింట్ థెరిసాస్ కాలేజ్ ఏలూరు. నాగా వెనయశ్రీ డిగ్రీ థర్డ్ ఇయర్ సెయింట్ థెరిసాస్ కాలేజ్. అండ్ బాయ్స్ 19th Andhra Battalion NCC Boys Contingent SVC Sagar third year CRD College Eluru and S J Sagar degree first year CRD College Eluru.
ఇప్పుడు మనం చూస్తాం అద్భుతమైనటువంటి డ్రోన్స్ ప్రదర్శన. 45.4 కోట్లతో 30 కోట్ల సబ్సిడీకు 200 యూనిట్లు వాడుతున్న 78,408 చేశారు. 38,941 గృహాలు మంజూరైన యూనిట్ విలువ 1.16.72 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మీరు అనుమతించి समाप्त हुआ विषम करने के लिए आज्ञा प्रदान करें. ఈ కమాండెంట్ బాధ్యతలు చేపట్టిన శ్రీ కె కుమార్ నిర్వహిస్తారు. ఆర్ఎస్ఐ ఏఆర్ ఏలూరు వారి యొక్క సారథ్యంలో ఇప్పుడు ఈ ఏఆర్ కంటింజెంట్ తర్వాత 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ కుమారి జాయింట్ డిగ్రీ థర్డ్ ఇయర్ సెంట్ గాలిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. కమాన్. ఆ తర్వాత వస్తున్నారు ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి గర్ల్స్ కంటింజెంట్ యంగ్ జాయింట్ డిగ్రీ థర్డ్ ఇయర్ సెయింట్ థెరిసాస్ కాలేజ్ అండ్ బాయ్స్ 19th ఆంధ్ర బెటాలియన్ ఎన్సిసి బాయ్స్ కంటింజెంట్ ఎస్విసి సాగర్ కాలేజ్ ఏలూరు అండ్ జే సాగర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సిఆర్డి కాలేజ్ ఏలూరు. ఇప్పుడు మనం చూస్తాం అద్భుతమైనటువంటి డ్రోన్. వాయు ప్రాంతాలను సురక్షితంగా గమనించడం, డాక్యుమెంటేషన్, ఆధారాల కోసం గగన దృశ్య ఫోటోలు వీడియోలు తీసుకోవడం, దాచిన సాక్ష్యాల శోధన, పైనుంచి దాగి ఉన్న వస్తువులను గుర్తించడం. తర్వాత మన ముందుకు వస్తున్నారు శక్తి టీం. మరి వరదల విపత్తుల సమయంలో ఈడీఆర్ఎఫ్ వారి సేవలు అన్నమన్న బాధితులకు అండగా నిలబడడం, అవగాహన విద్యా కార్యక్రమాలు, రక్షణ చర్యలు, నగర ప్రజల భద్రతకు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వ మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్త్రీ శక్తి టీం మరి వీరికి క్రమంలో ప్రకృతికి చోటు చేయరాదు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుంటూ వేగంగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి తరువాత వస్తుంది పశు సంవర్ధక శాఖ. నాగరికత వచ్చిందంటూ భూమిని సాగు చేసివయ్యా పెట్టని కాళ్ళకు దండం సార్ సాంగ్ నివారణ వేరు పశు ఆరోగ్య శిబిరాలు, మేలిన పశు గ్రాసాల సాగు, రైతులకు పశువులకు శిబిరాల ద్వారా 27,127 పశు పోషకులకు చెందిన పోషకుల గుమ్మం వద్దని సత్వర పశు వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స అందించే విధంగా జిల్లాలో 12 సంచార పశు వైద్య ఆరోగ్య వాహనాల ద్వారా దూర ప్రాంతాల గ్రామాల విస్తృత పశు వైద్య సేవలు. చండీ గారు సేవలు అందిస్తున్నటువంటి పశు సంవర్ధక శాఖ వారికి అభినందనలు తెలియజేస్తూ రైతుల ఇంట సిరుల పంట అదిగో వస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ శకటం సమకూరుస్తుంది. పనులలో చురుకుదనం పెంచుతుంది. రోగ నిరోధక శక్తి, ప్రశాంతమైన మనస్సు, చక్కటి శరీర ఆకృతి కలిగిస్తుంది. యోగా ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
శ్వాస నియంత్రణతో పాటు రక్త ప్రసరణ రక్తపోటు నియంత్రణకు యోగా తోడ్పడుతుంది. అవయవస్థం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం. ఈ పథకం కింద కుష్టి వ్యాధి వచ్చిన వారికి, అంగవైకల్యం ఉన్న వారికి నెలకి 6,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. తలసేమియా, మేజర్ సికెల్ సెల్ ఎనేమియా 8 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డు ఆధారంగా అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా ప్రతి కార్డుదారునికి 35 కిలోల బియ్యం పంపిణీ చేయబడుతుంది. తరువాత 65 సంవత్సరాల పైబడి ఉన్న 76,193 మంది వికలాంగులు, మంచం నుండి లేవలేని వారు మరియు శారీరకంగా బలహీనమైనటువంటి వృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులను వారి ఇంటి వద్దకి డోర్ స్టెప్ భోజన పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ట్రెసిబిలిటీ ఫైన్ క్వాలిటీ ఫోర్టిఫైడ్ బియ్యం 25 కేజీలు బ్యాగ్ రూపంలో దాదాపు 40 మెట్రిక్ టన్నుల బలవర్ధక బియ్యమును 17 మెట్రిక్ టన్నుల కందిపప్పును ఇవ్వడం జరుగుతుంది మన అంగన్వాడీ కేంద్రాలకు. చైతన్యరథమనకు పొరగట్టి రథ చక్ర మన చంద్రన్న మనోరథమదిగో జగతి జనుల జాజ్వాల్యమాన విద్యా జ్యోతి అదిగో భావి భారత భవిష్య నిర్మాతల కలరాత అదిగో మహాగంత కలిగించిన విద్యా సుమనోహర. అటువంటి మన విద్యా విభాగంలో జరిగి ఆగస్టు 15, 2025 ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ గురుకులం నుండి డిజిటల్ స్కూల్ వరకు అనే థీమ్ తీసుకోవడం జరిగింది. పాఠశాల విద్యలో జరుగుతున్న మార్పులను ప్రదర్శించడమైనది. డిజిటల్ విద్యా ప్రక్రియలో భాగంగా జరిగింది. విద్యార్థులకు పాల్ ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి, పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున తల్లుల ఖాతాలో జమపరచడం జరిగింది. మనబడి మన భవిష్యత్తు ద్వారా తరగతి గదుల నిర్మాణం జరుగుతుంది. మెగా పీటీఎం ద్వారా కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ పెంచడం జరిగింది. గిన్నిస్ బుక్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. తదుపరి పురపాలక సంఘం ఏలూరు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు 203 అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా అన్నా క్యాంటీన్ నిర్వహణ జరుగుతున్నది. 766 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీవీటీజీలకు ఇవ్వడం జరిగింది. అర్హులైన గృహ నిర్మాణ లబ్ధిదారులను గుర్తించి ఇంటి నివేశ స్థలంతో పాటు ఇల్లును కూడా మంజూరు చేయడం జరుగుతుంది. జర్నలిస్టులకు చంద్రన్న వరాల జల్లు అర్హులైన అందరికీ ఇంటి స్థలంతో పాటు అర్హులైన పేదలందరికీ గృహ నిర్మాణమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఏలూరు జిల్లాలో 102,237 గృహములను అనేక కోట్ల రూపాయలతో మంజూరు చేసి గృహాలు పూర్తి కాగా వివిధ నిర్మాణ దశలలో 38,941 గృహాలు ఉన్నాయి. స్వయం సహాయక బృందాల ద్వారా 72,820 మంది లబ్ధిదారులకు పావలా వడ్డీ కింద 255 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. ప్రభుత్వం ఎస్సీలకు 50,000, ఎస్టీలకు 75,000, బీసీలకు 50,000 పీవీ చెప్పుకుని గర్వపడదాం. ఏ దేశం ఎదిగినా విద్యార్థులు వందనాలు శాఖకు ఒక్కసారి శిరస్సు ఉంచి ప్రణమిలుతూ కేవలం అగ్ని ప్రమాదాలే కాదు, ఇటీవల సంభవించినటువంటి బుడమేరు వరదల్లో ప్రాణాలు సైతం లెక్క చేయక సమాజం కోసం అహర్నిశలు పనిచేసే జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు ఈ ప్రకృతి వైపరీత్యాలలో, అగ్ని ప్రమాదాలలో మీకు తోడుగా ఉండి వెన్నుదన్నుగా నిలిచి మా సర్వశక్తులు వడ్డీ సేవలను అందిస్తామని తెలియజేస్తూ ఏలూరు పట్టణ పరిధిలో గల పరుగు రాత్రికి డిన్నర్ అందిస్తారు. ప్రతి క్యాంటీన్ ద్వారా రోజుకు సగటున 350 నుంచి 500 మందికి ఆహారం అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహణకు సుమారుగా రోజుకి 26,256 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అగ్నిమాపక శకటం అదిగదిగో వస్తుంది ఆంధ్రప్రదేశ్.
I say to the whole world, India will identify bread and money, every service and their backers. क्या पतीले आपका खून खोल रहा है? Yes, ma'am. Rouhani, Ilahi, Hazrat, Highway, Hazrat, Highway, Hazrat, Highway. याद रखो, जिंदाबाद भारत माता की जय। नस नस मेरी खोने तुम पे डरिए या मरिए हाय कोई तो जल से मरिए तुम पे डरिए या मरिए ధన్యవాదాలు కస్తూర్బా మున్సిపల్ కార్పొరేషన్. ధ్యేయం అంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చట్టం వస్తోంది. ప్రజలందరూ యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఉండండి. యోగా సాధన ద్వారా అపార ప్రయోజనాలున్నాయి. ఇది కేవలము వ్యాయామము కాదు, మనస్సు. ఈడీఆర్ఎఫ్ ఏలూరు జిల్లా విపత్తు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పుల్లెల వెంకయ్య, అల్లూరి సీతారామరాజు లాంటి మహనీయులు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అంటున్నాం. స్వాతంత్ర సంగ్రామంలో త్యాగాలు చేసిన మన జిల్లా వాసులు ఎందరికో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా వాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్, బడేటి వెంకటరామయ్య, గారపాటి సత్యనారాయణ, కోరుకొండ సుబ్బారెడ్డి, వసల అంజలక్ష్మి, కోర్పూరి రంగయ్య, దండు నారాయణరాజు, కోమలి గోపాలరావు గారు వంటి ఎందరో స్వాతంత్ర సమరయోధుల కళలను సాకారం చేసేందుకు మనమంతా ముందుకు సాగాలి. ఈ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీరు ముందుకున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అంకురార్పణ చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత జిల్లా. రైతు బాగుంటేనే రాష్ట్రం, మన జిల్లా బాగుంటుంది అని నమ్ముతున్నారు. అందుకే సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునరుజ్జీవం పొందాయి. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుండి నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం.
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పాలనకు శ్రీకారం చుట్టాం. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకం కార్యక్రమాలు అమలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ శుభవేళ స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం ఆనందదాయకం. జీరో పావర్టీ కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాం. పేదరికం లేని సమాజం కూటమి ప్రభుత్వ విధానం. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతను ఇవ్వడం ద్వారా పేదరికాన్ని తగ్గించవచ్చు. P4 పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జీరో పావర్టీ సాధనకు కృషి చేస్తాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గిస్తాం. జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్, జీరో పావర్టీ ప్రాంతం మన లక్ష్యం కావాలి. పేదరికం లేని సమాజం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ నడుము బిగించాలి. ఈ సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందు ఉంచుతున్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ సుస్థిరతలపై దృష్టి సారిస్తూ 2047 నాటికి భారతదేశానికి ఏపీ ప్రధాన వృద్ధి కేంద్రంగా మార్చడానికి కావాల్సిన ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్దేశిస్తుంది. ఈ దీర్ఘకాలిక ప్రయత్నంలో భాగంగా ముందడుగు వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలు మరియు మండల స్థాయిలో రాబోయే 5 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది ఏపీ భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన మరియు ఆచరించదగ్గ కార్యాచరణకు సంబంధించి రూపొందించిన పత్రం. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించుకోవడం ద్వారా, తన బలాలను పెంపొందించుకోవడం, వ్యూహాత్మక కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా ప్రగతి పదంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచిగా మారుతుంది. ఈ విజన్ను ఆచరణ సాధ్యం చేయడానికి ఇందులో భాగస్వాములైన ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి సమిష్టి కృషి అత్యావశ్యం. జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి తిరిగి పోలవరం పనులు పునరుజ్జీవం పొందాయి. నదుల అనుసంధానంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహనీయులను, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులు అర్పిద్దాం. స్వాతంత్ర సంగ్రామంలో త్యాగాలు చేసిన మన జిల్లా వాసులు ఎందరికో అపూర్వ స్థానం ఉంది. ఈ సందర్భంగా మాగంటి అన్నపూర్ణాదేవి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, మంగళంపల్లి చంద్రశేఖర్, రావు బహదూర్, బడేటి వెంకటరామయ్య, గారపాటి సత్యనారాయణ, కోరుకొండ సుబ్బారెడ్డి, వసల అంజలక్ష్మి, మోర్పూడి రంగయ్య, దన్ను నారాయణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలకు మానవీయ కోణాన్ని జోడించి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుండి నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళగా పాలనకు శ్రీకారం చుట్టారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సామాజిక పింఛన్లు 4,000 రూపాయలకు పెంపు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, ఉచిత ఇసుక విధానం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకం కార్యక్రమాలు అమలు చేశారు.